తీవ్రవాదానికి అంతర్గత కారణాలు ఎన్నెన్నో. అందులో ఒక కారణం అణ్వస్త్రాలు. ఇదివరకు ఉపయోగిస్తున్న ఆయుధాలను, అస్త్రశస్త్రాలను కాలం చెల్లినవిగా భావించిన ప్రపంచ దేశాలు వాటి స్థానంలో అధునాతన ఆయుధాలైన అణ్వస్త్రాల తయారీ దిశగా అడుగులేస్తున్నాయి. కానీ పాత సాంకేతికతను, ఆయుధాలను వ్యక్తులు ఉపయోగించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వ్యక్తులపై అణ్వస్త్రాలను ప్రయోగించలేరు కాబట్టి. ఒక వ్యక్తిని చంపడానికి అణ్వస్త్రాన్ని వాడటం తెలివి తక్కువతనమే కాబట్టి. ఓ తీవ్రవాది ఓ బాంబు విసిరితే అతని మీద అణ్వస్త్ర క్షిపణిని ఎక్కుపెట్టడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు అవుతుంది కదా. ఇక్కడ నేను నొక్కి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పాత ఆయుధాలను జనం ఉపయోగించే స్వేచ్ఛను అణ్వాయుధం కల్పించింది అంటాను. ఈ స్వేచ్ఛ ఇంతకు ముందు వారికి సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వాలు కూడా అవే ఆయుధాలను ఉపయోగించేవి కాబట్టి. తీవ్రవాదులు పేద దేశాల నుండి వస్తున్నారు. అణ్వాయుధాలను తయారు చేసుకోవాలని పేద దేశాలకు పాత ఆయుధాలను అమ్మడంతోనో లేదా సముద్రంలో పారవేయడంతోనో వాటిని తొలగించుకోవడంపై నేటి ధనిక ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. అదే పేద దేశాల నుండి అవే ఆయుధాలతో తీవ్రవాదులు వస్తున్నారు. అదే వారికి వరమైంది. ఎందుకంటే ఆ కొందరిపై అణ్వాయుధాలను, ఆటం బాంబులను ప్రయోగించలేరు. సూది అవసరమైన చోట కత్తి పనిచేయదు. వారు బాంబులు విసిరినప్పుడు వెంటనే మీరు దిక్కుతోచని ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీ వద్ద విస్తృతమైన ఆటం బాంబులు, అణ్వాయుధాలు ఉండవచ్చు. కానీ కొన్ని చోట్ల పెద్ద కత్తి కన్నా చిన్న సూదే అధిక మేలు చేయవచ్చు. కత్తి పనికిరానిది అయిపోవచ్చు. మీతో కత్తి వాడితో సూది ఉన్నంత మాత్రాన వానికన్నా గొప్పవాడివి అయిపోవు. ఎందుకంటే కొన్ని చోట్ల సూదులే ఉపయోగపడతాయి, కత్తులు ఎందుకు కొరగావు. మనిషికి ప్రతి 10 ఏళ్లకు ఒక యుద్ధం కావాలి. మనిషి బ్రతుకుతున్న విధానాన్ని బట్టి మనిషికి ప్రతి 12 ఏళ్లలో ఓ యుద్ధం అవసరమవుతుందని నా అవగాహన. రోజురోజుకు అతను ఎంతో సంతోషాన్ని, ప్రకోపాన్ని, ఆక్రోశాన్ని, హింసను పోగు చేసుకుంటున్నాడు. దాన్నంతా పారద్రోలడానికి ఓ యుద్ధం తప్పకుండా అవసరమవుతుంది. అంతకంటే వేరే గత్యంతరమే లేదు. చరిత్రను చూస్తే ఓ యుద్ధం తర్వాత మరో యుద్ధం జరుగుతూనే ఉంది. వాటి మధ్య వ్యవధిని గమనిస్తే కేవలం 10 నుండి 15 సంవత్సరాలే. ఆ వ్యవధి ఓ విరామం లాంటిదే. తర్వాత మళ్ళీ పోగు చేసుకోవడం మొదలవుతుంది. ఎందుకంటే అవే అసూయలు, ఈర్ష్యలు, పగలు, హింసలు, అదే మనస్తత్వం పనిచేస్తుంది. తీవ్రవాదం ఇంకా ఇంకా విస్తరించబోతుంది. నేడు మరో ప్రపంచ యుద్ధం జరగక మానదు అనిపిస్తుంది. అలా జరిగితే కానీ తీవ్రవాదం అంతరించదు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసి చాలా కాలం అయిపోయింది. మనిషి యుద్ధం కోసం సన్నద్ధమయ్యాడు. చరిత్రలో ఇదేమీ కొత్త కాదు, ఎప్పుడూ జరిగేదే. ఒకప్పుడు సామూహిక సమాజ స్థాయిలో జరిగేది. నేడు వ్యక్తుల మీద జరుగుతుంది. దీనినే తీవ్రవాదం అంటున్నాం. ఇది ఇంకా పెరగబోతుంది. మానవ అవగాహనను మార్చితే తప్ప దాన్ని నిరోధించలేము. అందుకోసం మనం మొట్టమొదట చేయాల్సింది ఏమిటంటే మనిషికి సంతోషాన్ని, ఆనందాన్ని నేర్పించాలి.